అది ఉదయం సమయం. సరిగ్గా ఊరి మధ్యలో ఒక పెద్ద ఇత్తడి పాత్రను పెట్టి ఉంచారు. దానిలో నుంచి ఎంతో చక్కటి సువాసన వస్తూ ఉంది. మీరా ఉదయాన్నే ఒక ఖాళీ గిన్నెను తీసుకుని ఊరి మధ్యలో నిలబడి ఉంది. బహుశా ఇవాళ పాయసం చాలా రుచిగా ఉందనుకుంటా. పాయసం సువాసన మొత్తం ఊరంతా వస్తోంది. ఇవాళ బ్రేక్ఫాస్ట్ చాలా బావుంటుంది. మీరా ఆ పెద్ద పాత్రలో నుంచి కొంచెం పాయసాన్ని తీస్తుంది. అంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చి నిలబడతాడు. ఎవరో యాత్రికుడనుకుంటాను. ఆకలిగా ఉన్నట్టుంది. మీరా ఆ వ్యక్తి వైపు చూసి ఇలా అంటుంది, ఈ పెద్ద పాత్రలో నుంచి ఎంత పాయసం కావాలంటే అంత పాయసం తీసుకోండి. మీ కడుపులోని ఆకలిని తీర్చుకోండి. ఇక్కడ పాయసానికి ఎవ్వరూ డబ్బులు తీసుకోరు. ఆ వ్యక్తి కళ్లల్లో ఒక మెరుపు కనిపిస్తుంది. అతని మనసులోని కోరిక తీరినట్టనిపిస్తుంది. మీరా పాయసం తీసుకుని తన ఇంటికి బయలుదేరుతుంది. ఖీర్పూర్ కొండలు అలాగే పొలాల మధ్యలో ఉన్న ఒక మామూలు గ్రామం. అక్కడి మట్టి రోడ్లు, మట్టి ఇల్లులు, చక్కటి తులసి కోటలు, ఇక ఉదయం సాయంత్రం పొగతో నిండిన పొయ్యిలు అన్నీ కూడా ఖీర్పూర్ గుర్తింపులు. ఖీర్పూర్ ఒక విషయానికి దూరదూరాల వరకు ప్రసిద్ధి. అక్కడ ఎవరూ కూడా ఆకలితో పడుకోరు. సరిగ్గా ఆ ఊరి మధ్యలో ఒక పెద్ద ఇత్తడి పాత్ర పెట్టి ఉంటుంది. ఆ పాత్ర చాలా పురాతనమైనది. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించే ముందు అందులో దానంతటదే వేడివేడి పాయసం నిండుతుంది. దాన్ని తయారు చేయటం ఎవ్వరూ చూడలేదు. అక్కడ నిప్పుండేది కాదు, పాలు కూడా మరిగేవి కావు. పాయసం మాత్రం వచ్చేది. మీరా పాయసంతో బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు ఇంటి బయటకు వచ్చి చూసేసరికి అప్పుడే ఒక యువకుడు చిరునవ్వుతో అక్కడికి చేరుకుంటాడు. అరే చందన్, నువ్వా? పట్నం నుంచి నువ్వెప్పుడొచ్చావు? ఇదిగో ఇప్పుడే వచ్చాను. నాకు గుర్తుంది, నువ్వు చాలా చిన్నవాడివి. ఈ ఊరు వదిలేసి పట్నంలో ఉన్న మీ మావయ్య దగ్గర ఉండటానికి వెళ్ళినప్పుడు చూసావా, నేను నిన్ను గుర్తుపట్టాను. చందన్ మీరాకి దగ్గరగా వస్తాడు. ఆ తర్వాత గంభీరమైన స్వరంతో, మీరా, నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పు, ఏంటా విషయం? మీరా, మన ఊరి మధ్యలో ఒక పురాతనమైన పాత బిందె ఉంది కదా, అందులోకి ఉన్నట్టుండి పాయసం ఎక్కడి నుంచి వచ్చింది? మీరా గంభీరమైన ఆలోచనలో పడుతుంది. ఆ గిన్నెకు సంబంధించిన రహస్యం ఎవ్వరికీ తెలీదు. ఊరి వాళ్లకి కేవలం ఒక్కటే తెలుసు, అందులో పాయసం ఎందుకు వస్తుంది అంటే ఈ ఊర్లో ఎవరూ కూడా ఆకలితో ఉండకూడదని. చందన్ కళ్లల్లో స్వార్థపు నీడలు కనిపిస్తూ ఉంటాయి. చందన్ నెమ్మదిగా ఇలా అంటాడు, మీరా, పట్నం వెళ్ళిన దగ్గర నుంచి నేను వ్యాపారస్తుల్లాగా ఆలోచిస్తున్నాను. నా దగ్గర ఒక ఆలోచన ఉంది. నువ్వు గనక నాకు తోడుంటే మనిద్దరం కలిసి చాలా డబ్బు సంపాదించొచ్చు. చాలా ఎక్కువ డబ్బు. అదెలా? చూడు, ఆ పాత్రలోకి పాయసం దానంతట అదే వస్తుంది. పక్క ఊళ్ళో మనం పాయసంతో దాబా తెరవచ్చు కదా. ఈ పాయసాన్ని అక్కడమ్మచ్చు. మనకి ఉచితంగా పాయసం వస్తుంది. దాంతో మనకి బోలెడని డబ్బులు కూడా. ఆ మాట వినగానే మీరా ఆశ్చర్యపోతుంది. అలా చెయ్యాలనే ఆలోచన కూడా రాకూడదు. ఆ పాయసం ఇక్కడికి ఎందుకు వస్తుందో తెలుసా? ఎవరూ ఆకలితో ఉండకూడదని. ఆ మాట చెప్పి మీరా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. కాని చందన్ నవ్వుతూ తనలో తను ఇలా అనుకుంటాడు, కానీ నీ పాయసాన్ని తీసి తప్పకుండా అమ్ముతాను. రాత్రవుతుంది. ఊరంతా కూడా నిద్రపోతుంది. చందన్ సైలెంట్గా ఆ పాత్ర దగ్గరకు వెళ్తాడు. మొదటిసారి తను చూస్తాడు. అది ఇంతవరకు ఎవరూ చూడలేదు. ఇత్తడి పాత్ర రంగురంగుల కిరణాలతో నిండిపోయి ఉంటుంది. దాని లోపల నుంచి సన్నని సెగ వస్తూ ఉంటుంది. ఇక తాజా పాయసం నెమ్మది నెమ్మదిగా కారుతూ ఉంటుంది. చందన్ కళ్ళు మెరుస్తాయి. ఇక మీదటి పాయసాన్ని ఊరి వాళ్ళు కాని యాత్రికులు కాని తాగరు. ఇప్పుడు దీన్ని కస్టమర్లు తాగుతారు. ఈ పాయసాన్ని తాగడానికి బదులుగా వాళ్ళు నాకు డబ్బులిస్తారు. ఆహాహా, సుగంధమైతే చాలా బాగా వస్తోంది. ముందు 1-2 రోజులు ఈ పాయసం నేనే తింటాను. ఆ తర్వాత దీన్ని దొంగిలించి నేనే తింటాను. చందన్ దొంగచాటుగా బోలెడన్ని కుండలు నింపి పాయసం తీసుకెళ్తాడు. మరుసటి రోజు ఉదయం పాత్ర ఖాళీగా ఉంది. ఒక రోజు గడిచింది, కాని పాయసం రాలేదు. ఊరంతా దిగులుగా ఉంటుంది. పొయ్యి మీద మామూలు భోజనం తయారవుతుంది. ప్రయాణికులు ఆకలితో తిరిగి వెళ్తారు. అక్కడ చందన్ తన కుండలో నింపిన పాయసాన్ని చూస్తూ ఉంటాడు. భగవంతుడా, ఏంటిలా జరిగింది? ఇంత త్వరగా పాయసం ఎలా పాడైంది? ఎలా అనిపిస్తుందంటే నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగిందని.
నేను మీరా మాటను వినుండాల్సింది. అంతలో మీరా అక్కడికి వస్తుంది. తను చాలా కోపంగా, ఇంతవరకు ఈ ఊర్లో ఎప్పుడు ఇలా జరగలేదు. నువ్వు ఖచ్చితంగా స్వార్థానికి గురై ఆ పాయసాన్ని దొంగిలించుంటావు. ఎందుకంటే నువ్వు నిన్న పాయసాన్ని అమ్మడం గురించి మాట్లాడావు. చందన్ అప్పటికే తన తప్పుని తెలుసుకునుంటాడు. తను మీరా ముందు చేతులు జోడించి ఇలా అంటాడు. నన్ను క్షమించు మీరా, నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది. మీరా గంభీరమైన స్వరంతో, కానీ ఇప్పుడేమవుతుంది? నువ్వు స్వార్థంతో పాయసాన్ని దొంగిలించావు. ఇక ఆ పాత్రలోకి పాయసం ఎప్పటికీ రాదనిపిస్తోంది. మా ఊరు ఇక్కడి నుంచి ఎవరినీ ఆకలితో పంపించేది కాదు. ఇప్పుడు ఈ పరంపర మారిపోతుంది. చందన్ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తాయి. చందన్ బరువైన గొంతుతో, తప్పంతా నాదే మీరా, దీన్ని నేనే సరిదిద్దుకుంటాను. కానీ దీనిని నువ్వు ఎలా సరిదిద్దుకుంటావు? రాత్రి వేళ నేను చూశాను. ఆ పాత్రలోంచి రంగురంగుల కిరణాలు బయటికి వచ్చాయి. ఇవాళ రాత్రికి మనం ఆ పాత్రని గమనిద్దాము. ఖచ్చితంగా మనకి తెలియని రహస్యం ఏదో దాగి ఉంది. కానీ ఇప్పుడు అది మన కళ్ళ ముందుకు వస్తుంది. ఆ రోజు రాత్రే మీరా ఇంకా చందన్ ఖాళీ పాత్ర దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. ఉన్నట్టుండి పాత్రలో నుంచి రంగురంగుల కిరణాలు బయటికి వస్తాయి. ఎప్పుడైతే ఇద్దరూ లోపలికి చూస్తారో అప్పుడు వాళ్ళు లోపలికి వెళ్తారు. కళ్ళు తెరిచి చూసేసరికి వాళ్ళు వేరే ప్రపంచంలో ఉంటారు. అన్ని వైపులా పాయసంతో నిండిన రోడ్లు, జీడిపప్పు ఇల్లు, పిస్తా ఇంకా బాదాంతో పాత్రలు. అక్కడి వాళ్ళు మనిషి ఆకారంలో ఉన్నారు. కాని వాళ్ల మొహాలు పాయసంలా ఉన్నాయి. పాలల్లా, తెల్లగా, శాంతంగా, అలాగే వెలిగిపోతూ. అది అసలైన పాయసం ఇల్లు. చందన్ ఆశ్చర్యపోయి ఆ తర్వాత ఇలా అంటాడు. ఏంటిది? మనం ఆ పాత్రలోకి తొంగి చూశాము, కానీ ఉన్నట్టుండి ఇక్కడికొచ్చేసాం. ఇది పూర్తిగా వేరే ప్రపంచంలా అనిపిస్తుంది. ఒకసారి చూడు మీరా, అన్ని వైపులా కాజు, బాదాం ఇంకా పిస్తాతో ఇల్లున్నాయి. ఇంకా చెప్పాలంటే పాత్రలు కూడా వాటితోనే తయారై ఉన్నాయి. పైగా ఇక్కడ మనుషుల మొహాలు కూడా పాయసంలా ఉన్నాయి. పాలల్లా చాలా తెల్లగా ఉన్నాయి. అప్పుడే ఒక స్త్రీ వాళ్ల దగ్గరకు వస్తుంది. ఆమె కళ్ళు చాలా లోతుగా ఉంటాయి. ఆ స్త్రీ ప్రశ్నార్థకంగా చూస్తూ ఇలా అంటుంది. ఎవరు మీరిద్దరూ? నేను ఈ ఊరికి సర్పంచ్ని. చందన్ చేతులు జోడిస్తాడు. మొత్తం జరిగిందంతా ఆ స్త్రీకి చెప్తారు. ఆ స్త్రీ ఎంతో గంభీరంగా చందన్ని, మీరాని చూస్తుంది. నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది. నా మనసులో స్వార్థం పుట్టింది. తర్వాతే నాకు తెలిసింది నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని. ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న ఈ పరంపర నా వల్ల ఆగిపోవడం నాకిష్టం లేదు. మా ఊరు అందరి కడుపును నింపుతుందనే పేరును పొందింది. అది ఎవరిని కూడా ఖాళీ కడుపుతో వెనక్కి పంపించేది కాదు. అక్కడ ఎవరూ ఆకలితో ఉండకూడదు. పాయసం ప్రపంచానికి చెందిన సర్పంచ్ ఎంతో ప్రశాంతంగా, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఎన్నో సంవత్సరాల క్రితం పాయసం గ్రామానికి చెందిన యువకుడు ప్రపంచం మధ్యలో దారి తప్పాడు. ఆకలితో ఉన్నాడు, బలహీనపడ్డాడు. అప్పుడతను ఆ మనుషుల గ్రామం ఖీర్గాంకి చేరుకున్నాడు. ఊరివాళ్లు అతన్ని ఏమీ అడగలేదు. అతనికి భోజనం పెట్టారు. పాలు, రొట్టె ఉన్నదాన్ని అందరూ పంచుకున్నారు. యువకుడు కంటనీళ్లు పెట్టుకున్నాడు. వెళ్లే ముందు అతను ఆ ఊరి మధ్యలో ఒక పెద్ద ఇత్తడి పాత్రను పెట్టాడు. ఆ తరువాత, ఇవాళ మీరు నా ఆకలి తీర్చారు. దానికి బదులుగా నా ప్రపంచం నుండి ఇందులోకి రోజు పాయసం నిండుతుంది. కానీ ఒకటే షరతు, స్వార్థానికి గురి కాకండి. ఆ మాట చెప్పి ఆ స్త్రీ మౌనంగా ఉంది. తర్వాత చందన్ వైపు చూస్తుంది. చందన్, నువ్వా మాటను నిలబెట్టుకోలేదు. కానీ నువ్వు నీ తప్పును ఒప్పుకున్నావు. మీరా ఇంకా చందన్ చేతులు జోడించారు. సరే, ఈసారికి నేను క్షమిస్తున్నాను. కానీ గుర్తుపెట్టుకోండి, పాయసం బహుమానం, వ్యాపారం కాదు. మరుక్షణం వాళ్ళిద్దరూ ఆ ఇత్తడి పాత్ర బయట నిలబడి ఉంటారు. తెల్లవారుతుంది. పాత్ర మళ్లీ పాయసంతో నిండి ఉంటుంది. ఊర్లోకి వెలుగు తిరిగి వస్తుంది. చందన్ ఏమీ తీసుకోకుండా ఊరు వదిలి వెళ్లిపోతాడు. ఒక గుణపాఠంతో ఇక ఖీర్పూర్ మళ్లీ పాయసం గ్రామం అయిపోయింది.